హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విందు భోజనం. ఇవాల్టి మన రెసిపీ ఏంటంటే ఇంట్లోనే చేసుకునే వెరీ సింపుల్, టేస్టీ అండ్ హెల్తీ వెజ్ పులావ్ అండి. మరైతే ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా బౌల్లోకి ఒక 1/2 కిలో రైస్ తీసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ గీ వేసుకొని ఒక 50 ml ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ షాజీరా, 2 బిర్యానీ లీవ్స్, 2 ఎండుమిర్చి, 1 అనాస పువ్వు, జాపత్రి వేసుకుని బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 5 పచ్చిమిర్చి, 1 కప్పు బంగాళదుంప ముక్కలు, 1 కప్పు క్యారెట్, 1 కప్పు టమాటా వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. పక్క ఒక గిన్నెలోకి 1.5 గ్లాస్కి సరిపడా 3 గ్లాసులు నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకోవాలి. వెజిటబుల్స్ బాగా మగ్గిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. మసాలా అంతా ముక్కలన్నిటికి బాగా పట్టేలాగా కలుపుకొని ఆ తర్వాత నానబెట్టి ఉంచుకున్న సోయా చంక్స్ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఆ తర్వాత ముందుగా కడిగి ఉంచుకున్న రైస్ని వెజిటబుల్స్లో వేసుకొని వెజిటబుల్స్తో పాటు రైస్ బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా మరిగించి ఉంచుకున్న వేడి నీటిని రైస్లో పోసుకొని బాగా కలుపుకొని కొంచెం పుదీనా చల్లుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్ మీద 5 నిమిషాలు, లో ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాలు పెట్టి బాగా దగ్గరికి ఉడికించుకోవాలి. అంతేనండి, వెరీ ఈజీ అండ్ సింపుల్ టేస్టీ హోమ్ మేడ్ పులావ్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లో నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. వేడి వేడి బిర్యానీని ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని దాని మీద కొంచెం లెమన్ పిండుకొని తింటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేస్తారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు.